గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. నమస్కారం గురుగారు. గురుగారు, లలితా అమ్మవారి అనుగ్రహం మనపైన ఉండటం వల్ల, ఈ పారాయణం చేయటం వల్ల అసలు ఏం జరుగుతుంది అని అంటే ఒక్క మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు? లలితా స్తోత్ర పారాయణ, లలితా విద్య అమ్మవారి అనుగ్రహంతో సాధకులకు లభించేది ఒక్క ముక్కలో చెప్పాలంటే భుక్తి ముక్తి ప్రదాయిని. అంటే భుక్తి, నీకు జీవితంలో తిండికి బట్టకి దేనికి లోటు లేకుండా, అంత్యాన మోక్ష ప్రదాయిని, భుక్తి ముక్తి ప్రదాయిని చెప్పచ్చు. ప్రతి ఒక్కరికి కావాల్సింది ఇవే. కాబట్టి అందరూ అమ్మను పట్టుకుంటే సరిపోతుంది. గురుగారు, మరి ఇప్పుడు ప్రతి ఒక్కరికి కూడా కోరికలు ఉంటాయి. ఇలాంటి ఐహిక సుఖాలకు సంబంధించిన ప్రత్యేకంగా కోరికలు కోరుకునేటప్పుడు ఇలాగే కోరుకోవాలి అనే ఏమైనా కండిషన్ అనేది ఏమైనా ఉందా అమ్మవారి దగ్గర? ఇలా కోరుకోవాలి అని అంటే అమ్మవారిని మీరు ఏది అడిగితే అది అనుగ్రహం ఇస్తుంది. సపోజ్ నేను ప్రారంభ దశలో, విద్యార్థి దశలో ఉన్నప్పుడు సాధన చేసేటప్పుడు ఏది అడిగితే అది వచ్చేది. వచ్చినప్పుడు సపోజ్ అనుకోండి, ఏదో ధనం బాగా రావాలి, లేకపోతే ఏదో వ్యాపారం చేస్తే వ్యాపారం బాగా వృద్ధిలో పొందాలి అని అనుకున్నాం అనుకోండి, అమ్మవారు ఇస్తుంది. కానీ ఆ మత్తులో పడి ఇక్కడ అమ్మవారిని వదిలేస్తాం. సో అమ్మవారికి మనం నిరంతరం ఏమని దండం పెట్టుకోవాలంటే, అమ్మ నువ్వు నాకు ఇచ్చే ఐహికపరమైన వరాలు ఏవైతే ఉన్నాయో అవేవి కూడా నా ఉపాసనకి, నా సాధనకి ఆటంకం లేకుండా నాకు అవన్నీ అనుగ్రహించు తల్లి. ఇది నేను నీ పాదాలు వదలకూడదు. నన్ను మాయలో పడేయద్దు. నన్ను మాయలో పడేసి ఐహిక సుఖాల మత్తులో పడిపోతే నేను నీ పాదాలను మర్చిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి అలా అటువంటి ప్రమాదం జరగకుండా, నీ పాదాలకి నేను దూరం అవ్వకుండా, నా సాధనకి, నా తపస్సుకి, నా అనుష్ఠానానికి ఎటువంటి ఆటంకం లేకుండా నువ్వు ఇచ్చే అనుగ్రహాన్ని నాకు ప్రసాదించు తల్లి అని దండం పెట్టుకోవాలి. వాస్తవం. అంటే ప్రతి ఒక్కరు కూడా కొంచెం డబ్బు వచ్చి ఒక హోదాకి వెళ్ళారు అని అంటే ఖచ్చితంగా భగవంతుని మర్చిపోతారు, అయిన వాళ్ళని మర్చిపోతారు. కాబట్టి ఇలా జరగకుండా ఉండేటట్టుగానే ముందుగా అమ్మని కోరుకుంటే సరిపోతుంది. కోరుకోవాలి, అలాగే కోరుకోవాలి. కోరుకోవటం వల్ల అప్పుడు ఆవిడ మనకిచ్చే వరాలు ఏవైతే ఉన్నాయో, అనుగ్రహం ఏదైతే ఉందో, ఐహికపరమైన సుఖాలు ఏవైతే ప్రసాదిస్తుందో వాటిని తామరాకు మీద నీటి బుట్టలాగా అంటిముట్టనట్టుగా వాటిని అవసరాల వరకు వాడుకొని, అంతే ప్రధాన లక్ష్యంగా మనకు అమ్మవారి పాదాలని ఆశ్రయించటమే. కాబట్టి దాన్ని వదలకుండా మన సాధన జరుగుతూ ఉండాలి. ఇలా కొన్ని వింటూ ఉంటాం. అంటే అమ్మవారికి సంబంధించిన సేవ చేసుకుంటూనో, ఆవిడకి సంబంధించిన పనుల్లోనో కుటుంబం అంతా నిమగ్నం అయిపోయి ఉంటారు, వాళ్ళకి బాగా కలిసి వస్తుంది అని చెప్పి అంటూ ఉంటారు. అంటే ఎటువంటి కల్మషం లేకుండా అమ్మవారినే పట్టుకొని ఉంటారు కాబట్టి అన్ని అమ్మ చూసుకుంటుంది వాళ్ళకి సంబంధించి అన్నట్టుగా. అన్ని ఉన్నట్టే. గురుగారు, మీరు ఇప్పుడు సాధన అంటుంటారు, సంపద అంటుంటారు. సంపదకి సాధనకి మధ్య సంబంధం ఏదైనా ఉందా? తప్పకుండా ఉంటుందమ్మా. సంపద మన సాధనకి ఆటంకం అవ్వకూడదు. మన సంపద మన సాధనకి, మన ఉపాసనకి, మన అనుష్ఠానానికి ఆటంకంగా మారకుండా ఉండే సంపద మనకు రావాలి. మన సంపద అనేది ఉంది అని అంటే అది ఐహికంగా మనం సుఖపడడానికి తల్లి ప్రసాదించింది. కాబట్టి ఆ సంపద మాయలో పడి మన సాధనకి విఘ్నం కలగకూడదు. ఆ విఘ్నం కలగని విధంగా అమ్మవారి సేవలో మనం నిమగ్నమైతే నిరంతరం ఆవిడ అనుగ్రహం మన మీద ఉంటుంది. ఇప్పుడు ఈ నామాల్లోంచి కూడా ఒక్కొక్క నామం చేసుకుంటే ఒక్కొక్క ఫలితం అని చెప్పి, ఒక్కొక్కరికి ఒక్కొక్క, అంటే గురు ఉపదేశం ద్వారా తీసుకున్నా, లేదంటే మా కామ్యం ప్రకారంగా ఇది చేసుకున్నా, లేదు ఇది మాకు ఇష్టమైన స్తోత్రమనో, ఈవిడ మాకు ఇష్టమైన అమ్మవారనో ఇలా మాట్లాడుకుంటూ ఉంటాం. ముఖ్యంగా ఈ లలితా సహస్రనామాల్లోంచి అమ్మవారికే ప్రీతికరమైన నామం ఏదైనా ఉందా గురుగారు? మొత్తం లలితా సహస్రనామ స్తోత్రం మొత్తం అమ్మవారికి ప్రీతికరమైంది. అందులో ఏ నామమైనా అమ్మవారికి ప్రీతికరమైంది. అయితే మీరు అది సాధన చేస్తూ ఉంటే అందులో కొన్ని విశేషమైన పదాలు, వాక్యాలు ఉంటాయి. కాబట్టి మీకు ఏదైనా విశేషమైన కామ్యం కావాలనుకున్నప్పుడు
అందులో ఆ నామాన్ని ఎక్కువగా ఉచ్చారణ చేసుకోవడం వల్ల, అనుష్ఠానం చేసుకోవడం వల్ల మీకు ఆ కామ్యాలు నెరవేరుతాయి. కానీ మొత్తానికి అమ్మవారికి ప్రీతి కలిగించేది ఏది అంటే మొత్తం సహస్రనామ స్తోత్ర పారాయణ ఆవిడకి అత్యంత ప్రీతికరంగా ఉంటుంది. ఓకే గురుగారు, సాధన విషయానికి వస్తే సాధన అనేది ఎప్పుడు ఏ రకంగా ఉండాలి? సాధన ఎప్పుడు కూడా సాత్వికంగా ఉండాలి తప్ప ఉగ్ర రూపంలో ఉండకూడదు. అంటే ఏ రకంగా గురుగారు? ఏ రకంగా అంటే కొంతమంది తెలిసి తెలియకుండా, ఇప్పుడు అమ్మవారి అనుగ్రహంతో ఒక్కొక్కసారి కొంతమందికి వాళ్ళకి కొన్ని తెలిసి తెలియకుండా కొన్ని జరుగుతూ ఉంటాయి. అంటే ఇతను ఒక మాట అనగానే ఆ మాట అక్కడ నెరవేరడం, ఇతను ఏదంటే అది జరగటం, ఇలాంటివి వచ్చినప్పుడు కంట్రోల్డ్గా ఉండి, ఇంకా అంటే నాకు అమ్మవారి అనుగ్రహం లభించేసింది, నేను ఏదంటే జరిగిపోతుంది అనే అహంకారంలోకి కానీ, ఏ విధమైన అహంకారంలోకి వెళ్లకుండా, ఎటువంటి ఉగ్రపరమైన డెసిషన్స్ లేకుండా, అంటే నేను ఒక మాట అన్నాను అనుకో నువ్వేమైపోతావో తెలుసా అని ఇలాంటి సాధన ఎప్పుడు కూడా సాత్వికంగా ఉండాలి, సాత్వికమైన ఆలోచనలతో ఉండాలి. 10 మంది శ్రేయస్సుని కోరుతూనే ఉండాలి. 10 మంది శ్రేయస్సుని కోరుకుంటూనే మనం అమ్మవారి పాదాలను ఆశ్రయించాలి. అందరూ అమ్మవారి బిడ్డలు, ఈ సకల చరాచర సృష్టి మొత్తం అమ్మవారి బిడ్డలు కాబట్టి ఎదుటివారిలో అమ్మవారి రూపాన్ని, అమ్మవారిని మనం చూడగలిగినప్పుడే మనం భక్తులమవుతాం. సాత్విక చింతనతో మాత్రమే అమ్మవారి చెంతకు మనం చేరగలుగుతాం. నిజంగా అంటే ఇప్పుడు మీరు చెప్పినట్టుగా చూస్తే అమ్మవారికి సంబంధించిన భక్తుడు ఈ రకంగానే ఉండాలి అన్నారు. ఆ రకంగా ఉండాలంటే అసలు అమ్మవారి పైన చింతన ఏ రకంగా ఉండాలి? ఆ భక్తుడికి ఒక ఉపాసకుడుగా ఉన్నవారు ఏ రకంగా ఉంటారు? అసలు నిజంగా అమ్మవారిని ఉపాసించి అమ్మవారి తత్వాన్ని అర్థం చేసుకున్న వాళ్ళు నిరంతరం సాత్వికమైన సాధనలో ఉంటారు, తాత్వికమైన చింతనలో ఉంటారు. అంటే సాత్వికం అంటే ఎదుటివారి యందు ప్రేమానురాగాలతో, భూతదయని కలిగి, సాటివారి యందు అవ్యాజమైన ప్రేమతో, సవ్యాజమైన కరుణతో అమ్మవారి తత్వాన్ని మనం అవగాహన చేసుకొని కొన్నాళ్ళకి మనమే అమ్మగా మారిపోవాలి. అందుకే ఉపాసనలు పీక్ స్టేజ్లో ఉన్నవాళ్ళు ఈ 10 రోజులు దసరా నవరాత్రులు అమ్మవారి వేషంలోనే ఉంటారు. ఉదాహరణకి మీరు గణపతి సత్యానంద స్వామీజీ వారిని చూసినట్టయితే ఈ 10 రోజులు కూడా ఆయన చీర కట్టుకుంటారు, కాళ్ళకి పసుపు రాసుకుంటారు, పారాణి పెట్టుకుంటారు, సో గాజులు వేసుకుంటారు, బాల పూజ చేస్తారు, సువాసిని పూజ చేస్తారు. అంటే మనం అమ్మవారి రూపంగా మారడం, ఎదుటివారిలో అమ్మవారిని చూడడం. మన సాధన సాత్వికంగా ఉండాలి, అహంకారం పూర్తిగా లేని విధంగా ఉండాలి, చింతన తాత్వికంగా ఉండాలి. సాధకుడు ఎప్పుడు కూడా తాత్వికమైన చింతన చేస్తాడు. అంటే నాదేం లేదు, అంతా అమ్మవారి దయ, అంతా అమ్మవారి అనుగ్రహం, తాత్వికంగా చింతిస్తాడు. నేను చేశాను, నా వల్ల అయింది, నేను అనే పదాన్ని మర్చిపోతే తాత్విక చింతన వస్తుంది. నేను అనేది తీసేసి అంతా అమ్మదయ, అంతా పరమేశ్వర అనుగ్రహం, అంతా ఈశ్వర అనుగ్రహం, అంతా పరమేశ్వరుడి ఆజ్ఞ ప్రకారమే జరుగుతుంది, అంతా అమ్మవారి అనుగ్రహం ప్రకారమే జరుగుతుంది, ఏది జరిగినా ఇది నా మంచిగా జరిగింది, ఇది అమ్మ అనుగ్రహం, ఎలా ఉంటే అలాగే జరుగుతుంది. అమ్మ ఈరోజు ఇలా చేసింది అంటే నాకు ఏది మంచిదో అమ్మకు తెలుసు కాబట్టి ఇది నాకు మంచిగా జరుగుతుంది. అంటే చూడ్డానికి కొన్ని విషయాలు కొన్ని సందర్భాల్లో మనకి ఇబ్బందిగా అనిపించినా అవి ఫైనల్గా భగవంతుడి యొక్క దృష్టిలో, అమ్మవారి దృష్టిలో అది మనకి మంచి చేయడానికే. కాబట్టి ఆ విధమైన తాత్వికమైన చింతన ఉండాలి. అంటే ఇప్పుడు తల్లి తండ్రి ఉన్నారనుకోండి, పిల్లల్ని కొట్టినంత మాత్రాన వాళ్ళు దుర్మార్గులు కాదు కదా, పిల్లల్ని దారిలో పెట్టడానికి కొడతారు. అట్లాగే మనం గనక సరైన మీటర్లో లేకపోతే అమ్మవారు మనని సరైన మీటర్లో పెడుతుంది. ఇది ఆ స్థాయికి మనం వెళ్ళినప్పుడు, లేకపోతే ఆవిడ అసలు పట్టించుకోదు. వీడు అర్హుడు, వీడిని కొద్దిగా దారిలో పెడితే వీడు దారిలోకి వస్తాడు, వీడిని కొంచెం మనం స్ట్రిక్ట్ చేయాలి, వీడిని కొంచెం కట్టడి చేయాలి, చేస్తే వీడి వల్ల సమాజానికి ఉపయోగం ఉంది, ప్రకృతికి ఉపయోగం ఉంది, మానవాళికి ఉపయోగం ఉంది,
సృష్టికి ఉపయోగం ఉంది ఉమ్, అన్న వాళ్ళని అమ్మవారు దారిలో పెడుతుంది. ఓకే. దారిలో పెట్టినప్పుడు ఆ పెట్టిన సందర్భంలో కొంత ఎక్కడన్నా మనకు నొప్పి కలిగినా ఉమ్, ఇది అమ్మవారి అనుగ్రహంగా భావించి మనం ముందుకెళ్ళాలి. ఓకే. ఓకే. గురుగారు ఇలా అంటే ఎక్కువగా భక్తి శ్రద్ధలతో భగవంతుణ్ణి, అమ్మవారినే కావచ్చు, స్వామినే కావచ్చు ఆరాధించే వాళ్ళ లైఫ్‌లో కొన్ని కొన్ని అద్భుతాలు జరుగుతుంటాయి అని అంటూ ఉంటారు. ఆ విధంగా లలితా పారాయణం కానియండి, జపం కానియండి, చేస్తున్న వాళ్ళెవరికైనా ఏదన్నా జరిగింది అని చెప్పడానికి ఉదాహరణలు ఏమైనా ఉన్నాయా? అనేకం జరుగుతాయమ్మా. హ్మ్. కావాల్సింది శ్రద్ధా విశ్వాసాలు. హ్మ్. భక్తి శ్రద్ధలతో అమ్మవారి సాధన చేసే వాళ్ళకి అంతిమాన లభించేది ఏంటి అని ఒక ప్రశ్న మీరు గనక వేసినట్టయితే, అంటే మీరు అడిగిన ప్రశ్నకి సూటేసే ప్రశ్న అది. హ్మ్. అమ్మవారి సాధన చేస్తే ఏం లభిస్తుంది? అంతే. విజయవాడ మార్గంలో పయనిస్తే విజయవాడ వస్తుంది, వస్తుంది. తప్పకుండా వస్తుంది. వస్తుంది. కానీ మన గమ్యస్థానం విజయవాడ, మనం ప్రయాణించేది కరీంనగర్ సైడ్ అయితే విజయవాడ వస్తుందా? రాదు కదా. అట్లాగే అమ్మవారి సాధన ఏ విధంగా చేయాలో, హ్మ్. అమ్మవారి ఉపాసన ఎలా చేయాలో, ఆవిడ అనుగ్రహాన్ని ఏ రీతిలో పొందాలో అది చేయడం అనేది పండితులకైనా పామరులకైనా సాధ్యమే. హ్మ్. ఈ సందర్భంగా నేను మీకు ఒక చిన్న కథ చెప్తాను. ఆ. ఒక ఊర్లో దుర్గాదాసుడు అని ఒక హ్మ్. గాజులు అమ్ముకునే అతను ఉండేవాడు. ఓకే. అతను నిరంతరం అమ్మవారి రూపాన్ని, తను గాజులు వేస్తున్న ప్రతి స్త్రీమూర్తి యొక్క చెయ్యిని అమ్మవారి చెయ్యిగా భావించేవాడు. హ్మ్. ప్రతి ఒక్క స్త్రీమూర్తిని అమ్మవారిగా భావించేవాడు. నిరంతరం అమ్మ దుర్గా, తల్లి దుర్గా, అమ్మ దుర్గా. అతనికి అంతకు అదే మహామంత్రం. హ్మ్. ఇంకా వేరే మంత్రాలు రావు, వేరే పూజలు లేవు, ఏమీ లేవు. ఆ. నిరంతరం అమ్మవారి చింతన. అమ్మవారి ఇందాక మనం ఏదైతే తాత్విక చింతన అవును. అనుకున్నామో అవును. ఆ విధంగా నిరంతరం అమ్మవారిని స్మరించడం వల్ల ఆ. ఒక ఊళ్ళో ఒక ఇట్లా తిరుగుతూ అమ్ముకుంటుంటే అతను చివరికి కంటిన్యూగా ఇట్లాగే అమ్మ దుర్గా, తల్లి దుర్గా, జై దుర్గా, జై జై దుర్గా హ్మ్. ఇట్లా అనుకుంటూ ఉండడం వల్ల విలేజెస్లో పిల్లలు కూడా వెనకాల పడి పిచ్చోడు దుర్గా, పిచ్చోడు దుర్గా, అతని పేరు దుర్గా దాసుడు. ఆహాహా. ఏంటి పిచ్చోడు పిచ్చోడు వచ్చాడరా అని ఇట్లా హేళన చేయటం, పిల్లలు రాళ్ళేసి కొట్టడం. రాళ్ళేసి కొట్టినా కూడా అతను అదే మాట అమ్మ దుర్గా, తల్లి దుర్గా అంటుండేవాడు. హ్మ్. ఇలాంటి సందర్భంలో అతను గాజులు అమ్ముకుంటూ అమ్ముకుంటూ ఒక ఊరికి వచ్చి ఆ ఊరిలో ఒక రచ్చబండ దగ్గర తన సైకిల్ని పెట్టుకొని గాజులు అమ్మడానికి అమ్మ దుర్గా, తల్లి దుర్గా అంటూ ఉంటే ఒక 5 సంవత్సరాల పాప వచ్చి గాజులు వేయించుకుంటుంది. హ్మ్. గాజులు వేయించుకొని ఆ ఎదురింట్లో మా నాన్నగారు ఉంటారు, అక్కడికి వెళ్ళి డబ్బులు తీసుకోండి, ఆయన అడగండి ఇస్తారు అంట. హ్మ్. ఇతను ఆ అమ్మాయికి గాజులు వేసి, అమ్మవారి భక్తుడు, తాత్విక చింతన గలవాడు కాబట్టి ఆ ఇంటికి వెళ్ళి ఆ తలుపు కొట్టి అడిగితే ఒక బ్రాహ్మణుడు, వేద పండితుడు, ఆయన వచ్చి తలుపు తీసి ఏం నాయన అంటే, హ్మ్. మీ అమ్మాయి గాజులు వేయించుకుందండి, నాకు ₹10 ఇవ్వాలి మీరు హ్మ్. ఆ గాజుల డబ్బులు అని అంటాడు. అంటే మా అమ్మాయ, నాకు అసలు పిల్లలు లేరయ్యా బాబు, ముఖ్యంగా ఆడపిల్లలు లేరు, హ్మ్. నాకు ఆడపిల్లలు లేరు, ఎవరు చెప్పారు నీకు అబద్ధం చెప్పారు, హ్మ్. నాకు అసలు లేరు అని చెప్పారు. సరే ఇతను సరే ఏమోలే చిన్నపిల్ల కదా వేసుకుంది అని చెప్పి అతను వెనక్కి వచ్చేసాడు. మళ్ళీ ఇంకోసారి మళ్ళీ ఆ వీధికి వచ్చినప్పుడు హ్మ్. మళ్ళీ ఆ పిల్ల వస్తుంది. ఆ. మళ్ళీ ఆ పిల్ల వచ్చి గాజులు వేయి బాబు, హ్మ్. మా నాన్నగారి దగ్గర డబ్బులు తీసుకుంటే, అమ్మా నువ్వు గాజులు వేయమంటే వేస్తాను కానీ మీ నాన్నగారు కాదట కదా, ఆయనకి ఆడపిల్లలే లేరట, నువ్వు అబద్ధం చెప్తున్నావు అడిగేశాడు. అని అడిగాడు. హ్మ్. అడిగితే లేదు ఆయన మా నాన్నగారే, హ్మ్. ఏంటి కావాలంటే దేవుడి గదిలో ఫలానా విగ్రహం దగ్గర ఉన్న డబ్బాలో రూపాయి ఉంటుంది, తీసిమ్మని చెప్పండి, మా నాన్నగారికి మీరు చెప్పండి అని. మళ్ళీ వెళ్తాడు. మీ అమ్మాయి అయినట్టండి, హ్మ్. మీరెందుకు అబద్ధం చెప్తున్నారు, ఆ డబ్బాలో రూపాయి ఉంటుంది తీసిమ్మంది అంటే ఈయన గబగబా పరిగెత్తుకుంటూ దేవుడి రూమ్లోకి వెళ్ళి హ్మ్. ఆ డబ్బాలో చూస్తే రూపాయి ఉంటుంది. అప్పుడు ఆయనకు అర్థమైంది, ఆయన వేద పండితుడు, ఆయన అమ్మవారి సాధకుడు కాబట్టి ఆయనకు అర్థమైంది ఆహా. ఈ ఆట అంతా ఆడుతున్నది అమ్మవారు అని నాయన ఎక్కడ చూపించు, ఆ పాప ఎక్కడుందో చూపించని ఆయన ఏడ్చుకుంటూ ఆర్ద్రతతో
నీకు కనపడింది నాకన్నా నువ్వు గొప్పవాడిరా నాయన, నేను ఇంత సాధన చేస్తున్నాను, మడి ఆచారంతో ఉన్నాను, కానీ నాకు కనపడలేదు అమ్మవారు, సాక్షాత్కారం నీకు ఇచ్చింది ఆ వచ్చిన పిల్ల అమ్మవారు నాయన, పద ఎక్కడుంది చూపించానంటే వెతికితే ఎక్కడా కనపడదు. అప్పుడు ఇతను దుర్గాదాసుడు ఏడుస్తాడనమాట, నాకు కనిపించావు కదా, ఇప్పుడు నా మాట అబద్ధమైపోతుంది, మరి వారికి కూడా చూపించు, నువ్వు వచ్చి గాజులు వేయించుకున్న విషయం చూపించు అని అంటే ఒక చెరువు మధ్యలోంచి అమ్మవారి చెయ్యి ఇట్లా పైకి లేచి చూపిస్తుంది, చెయ్యి ఇదిగో నేను వేయించుకున్నాను గాజులు. అట్లా అమ్మవారి అనుగ్రహం ఉంటే అన్నీ ఉంటాయి. సాక్షాత్తు ప్రకృతి స్వరూపిణి, ప్రకృతి పరమేశ్వరుడు, పార్వతీ పరమేశ్వరుడు. సో అమ్మవారిని ఉపాసిస్తే లభించదంటూ లేదు. కాకపోతే మీరు అడిగారు కాబట్టి లలితా సహస్రనామ స్తోత్ర పారాయణని యథావిధిగా విధి విధానాలతో కనుక చేసుకున్నట్లయితే మనకు లభించేవి పెద్దలు కొన్ని చెప్పారు. సర్వరోగ ప్రశమనం, మీకు ఎటువంటి వ్యాధి ఉండనివ్వండి నివారింపబడుతుంది. సర్వ సంపత్ ప్రవర్ధనం, అన్ని రకాల సంపదలు వృద్ధి పొందుతాయి. సర్వ సంపత్ ప్రవర్ధనం అంటే మీకు ఉండొచ్చు కాక ఉన్నవి వృద్ధి పొందుతాయి మీరు కనుక కరెక్ట్గా చేస్తున్నట్టయితే. అన్నీ అంటే మీకు ఆల్రెడీ కొన్ని భూములు ఉన్నాయి, భూములు పెరుగుతాయి. మీకు ఆల్రెడీ ఒక ఇల్లు ఉంది, ఇంకో ఇల్లు రావచ్చు. మీకుండే సంపద ఏవేవి ఉన్నాయో అన్నీ పెరుగుతాయి. సర్వ సంపత్ ప్రవర్ధనం. నెక్స్ట్ సర్వ అపమృత్యు శమనం, ఎటువంటి అపమృత్యు దోషాలున్నా, ఎటువంటి గ్రహస్థితిలో వచ్చే మార్పుల వల్ల ఎటువంటి గండాలు అపమృత్యు దోషాలు ఉన్నా అన్నీ నివారింపబడతాయి. అకాల మృత్యు నివారణం, అకస్మాత్తుగా సంభవించే మృత్యు నివారింపబడుతుంది. సర్వజ్వర ఆర్తి శమనం, సర్వజ్వర ఆర్తి శమనం, ఎటువంటి జ్వరమైనా, ఎటువంటి వైరస్లైనా, ఎటువంటివైనా సరే, అంటే ఇప్పుడు మొన్న కరోనా లాంటివి వచ్చినాయి కదా, అలాంటి టైంలో కూడా చాలామంది సాధకులు అమ్మవారి పాదాలను ఆశ్రయించి లలితా సహస్రనామ స్తోత్ర పారాయణని కంటిన్యూగా చేసుకోవడం వల్ల వాళ్ళు ఎటువంటి ఎఫెక్ట్ లేకుండా బయటపడ్డారు. దీర్ఘాయుష్ప్రదం, ఇవన్నీ నివారింపబడి ఆయుష్ పరిపూర్ణ ఆయుర్దాయంతో పూర్ణాయుర్దాయంతో దీర్ఘాయుష్ను ప్రసాదిస్తుంది. పురుషార్థప్రదాయకం, పురుషార్థప్రదాయకం అంటే ధర్మ అర్థ కామ మోక్షములు పురుషార్థములు. చతుర్విధ పురుషార్థములు అంటే ధర్మం అంటే ధర్మంగా బతకాలి. అంటే ధర్మం అంటే ఏంటి? ఒక భర్తగా నీ ధర్మం ఏంటి, ఒక భార్యగా నీ ధర్మం ఏంటి, ఒక కొడుకుగా నీ ధర్మం ఏంటి, ఒక కూతురుగా నీ ధర్మం ఏంటి, ఒక తండ్రిగా నీ ధర్మం ఏంటి, ఒక తల్లిగా నీ ధర్మం ఏంటి, సమాజంలో ఒక పౌరుడిగా నీ ధర్మం ఏంటి. ఇది ధర్మం. నీ పాత్రను నువ్వు సవ్యంగా నిర్వర్తించడమే ధర్మం. అర్థం, కుటుంబ పోషణకి అర్థం కావాలంటే డబ్బు సంపాదించాలి, అర్థం. కామ్యం, ప్రతి వాళ్ళకి కొన్ని కోరికలు ఉంటాయి, నా పిల్లలకి ఇచ్చేయాలి, నా పిల్లలకి వచ్చేయాలి, నా జీవితం ఇలా ఉండాలి, కామ్యం. అంతిమాన మోక్షం, వీటన్నిటినీ ప్రసాదించగల శక్తి కేవలం లలితా సహస్రనామ స్తోత్ర పారాయణ వల్ల లభిస్తుంది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. కావాల్సిన విషయం ఏంటంటే శ్రద్ధా విశ్వాసాలతో, భక్తి విశ్వాసాలతో, పరిపూర్ణమైన విశ్వాసంతో అమ్మవారి పాదాలను ఆశ్రయించడమే ఇందుకు సరైన మార్గం. ధన్యవాదాలు గురుగారు. ఆయుష్మతి భవ. తవ్వండి, తవ్వుతూనే శివలింగం సరే దాన్ని అట్లా కప్పేసేయండి, చూపించదండి. కృష్ణ ఇస్ దేర్, మూర్తి పూజ కాదు, సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తిలో. ఏమీ ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ? నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి